హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో జరిగే మరొక అత్యంత ముఖ్యమైనటువంటి పని గురించి అయితే ఈరోజు చాలా వివరంగా తెలుసుకోబోతున్నామండి. దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో మాత్రం చాలా బాగుంటుంది. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాజధాని అమరావతిలో E13 రోడ్ ఏదైతే ఉందో ఈ E13 రోడ్డు ఈ మధ్య బాగా అమరావతిలో హైలైట్ అయినటువంటి విషయం. ఎందుకంటే ఈ E13 రోడ్డుని మొట్టమొదట నెక్కల నుంచి ఎర్రబాలెం వరకు 7.5 కిలోమీటర్ల దూరం అయితే నిర్మించాలని 2014-2019లో నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పనులు కూడా చాలా వరకు అయితే జరిగాయి. అయితే ఇప్పుడు మరలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెక్కల నుంచి ఎర్రబాలెం దగ్గరికి తీసుకొచ్చి ఈ E13 రోడ్డుని ఇలా అర్ధాంతరంగా వదిలిస్తే కుదరదు అని కూటమి ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసి ఈ రోడ్డుని NH16కి అయితే డైరెక్ట్గా కనెక్ట్ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించిందండి. ఇప్పుడు ఈ విషయం వలన ఈ E13 రోడ్ అయితే బాగా హైలైట్ అయిపోయింది రాజధాని అమరావతిలో. ఏదైతే ప్రభుత్వం E13 రోడ్ని N16కి కనెక్ట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందో దానికి సంబంధించినటువంటి పనులైతే ఇక్కడ చాలా వేగంగా జరుగుతున్నాయండి. ఇప్పుడు మనం ఈ రోడ్డు యొక్క పూర్తి ప్లాను మరియు పనులు ఎలా జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఏ బ్రిడ్జిలు రాబోతున్నాయి, ఇక్కడ అన్నీ కూడా మనం వివరంగా ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దామండి. ఈ E13 రోడ్డు అనేది నెక్కల నుంచి ఎర్రబాలెంకి 7.5 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. ఈ రోడ్డుని ఈ విషయాన్ని కాస్త పక్కన పెడదాం. ఇది 2014-2019కి సంబంధించినటువంటి వివరణ. ఇక ఇప్పుడు కొత్తగా నిర్మించాల్సినటువంటి రోడ్డు పొడవు ఎంత అంటే 3.54 కిలోమీటర్లు అయితే ఈ కొత్తగా రోడ్డును అయితే నిర్మిస్తారండి. ఇక్కడ మొత్తం 3 కారిడార్లుగా అయితే ఈ రోడ్డు నిర్మిస్తారు. అలాగే 2 ఘాట్ రోడ్లు మరియు NH16కి కనెక్ట్ అయ్యే దగ్గర ట్రంపెట్ ఆకారంలో ఒక వంతెన అయితే రాబోతుందండి. ఇప్పుడు ఈ కారిడార్లు మరియు ఈ ఘాట్ రోడ్లు, ఈ ట్రంపెట్ ఆకారంలో ఉన్నటువంటి ఈ వంతెన, వీటన్నిటి గురించి మనం వివరంగా తెలుసుకుంటూ ఎక్కడెక్కడ వస్తాయో చూద్దామండి. ఇంకా కారిడార్ 1 గురించి కనుక మనం చూసినట్లయితే ఇది ఎర్రబాలెం దాటాక మొదలవుతుందండి. మొత్తం కూడా 960 మీటర్ల పొడవునైతే కారిడార్ 1 అయితే ఉంటుంది. ఇక తరువాత మనం చూసినట్లయితే ఏదైతే విజయవాడ గుంటూరు రైల్వే ట్రాక్ ఉందో, డబుల్ లైన్ రైల్వే ట్రాక్, ఆ రైల్వే ట్రాక్ పైన కారిడార్ 2 అయితే రాబోతుందండి. అదే 405 మీటర్ల పొడవునైతే ఈ కారిడార్ 2 అయితే ఉంటుంది. మనం చూస్తున్నటువంటి ఇదే ప్రాంతంలో కారిడార్ 2 అయితే రాబోతుందండి. ఇక్కడికి దగ్గరలోనే రైల్వే ట్రాక్ ఉంటుంది. దాని తరువాత ఘాట్ రోడ్ కూడా రాబోతుంది. మొదటి ఘాట్ రోడ్ అదిగోండి, కొండ పైన వర్క్ జరిగినటువంటి ప్రాంతాన్ని మనం చూస్తున్నాం కదా. ఇదిగో చూపిస్తాను, అదిగోండి ఇక్కడ కొండను తొలిచారు కదా, ఇక్కడే మొదటి ఘాట్ రోడ్ రాబోతుంది. రైల్వే ట్రాక్ను దాటి ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గరికి వచ్చిన తర్వాత 741 మీటర్ల పొడవునైతే మొదటి ఘాట్ రోడ్ నిర్మిస్తారు. అక్కడ మనం చూస్తున్నటువంటి ఆ కొండ పని ఏదైతే ఉందో అది మొదటి ఘాట్ రోడ్డుకి సంబంధించినటువంటి పని అండి, మనం చూస్తున్నాం కదా. ఇక ఈ ఘాట్ రోడ్ తర్వాత లోయ భాగం అయితే రాబోతుందండి. ఆ లోయ భాగాన్ని ఇదిగోండి మనం చూస్తున్నాం కదా, ఇదేనండి ఆ లోయ భాగం. బాగా డౌన్గా ఉంది కదా, 2 కొండల మధ్య ఉన్నటువంటి లోయ. ఇక్కడేనండి కారిడార్ 3 రాబోతుంది. 560 మీటర్ల పొడవునైతే కారిడార్ 3తో ఒక వంతెనని నిర్మిస్తారు. బాగా లోతుగా ఉంది చూడండి, 2 కొండల మధ్య. మనమేమో ఘాట్ రోడ్ 1 దగ్గర నుంచి ఈ లోయ భాగాన్ని షూట్ చేస్తున్నాం. తర్వాత కొండపైన నిర్మాణం జరిగినటువంటి ఈ రోడ్డు ఏదైతే ఉందో అది ఘాట్ రోడ్ 2, దానికి సంబంధించే పని కూడా మనం దగ్గరికి వెళ్ళి చూద్దామండి. ఇదిగోండి ఇక్కడ మనం చూస్తుందేమో ఘాట్ రోడ్ నెంబర్ 2కి సంబంధించినటువంటి పనులండి. ఇక్కడ కూడా ఎర్త్ వర్క్ జరిగి ఉండడాన్ని మనం చూడవచ్చు. 230 మీటర్ల పొడవుతో అయితే ఇక్కడ ఘాట్ రోడ్ నెంబర్ 2ని నిర్మిస్తారు. ఇదిగోండి ఇదంతా కూడా మనం చూడవచ్చు. మొత్తానికైతే అండి పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ నుంచి మనకి క్లియర్గా కనిపిస్తుంది ఈ కొండపైన నిర్మాణం జరిగినటువంటి రోడ్డేనండి ఘాట్ రోడ్ నెంబర్ 2. అదే 230 మీటర్ల దూరం అయితే ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇక దీని తర్వాత ఈ E13 రోడ్డు ఎక్కడైతే NH16ని కనెక్ట్ అవుతుందో ఆ ప్రాంతంలో పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మీకు చూపిస్తాను.
ఇదిగోండి ఇక్కడే దూరంగా మనం చూద్దామండి. ఇదేమో NH-16 నుంచి ఎయిమ్స్ హాస్పిటల్కి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి రహదారి. ఇక్కడే పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ కొండ చివరికైతే రావడం జరిగిందండి. ఇక్కడితో ఘాట్ రోడ్ నెంబర్ 2 కూడా ఎండ్ అవుతుంది. చూస్తున్నారు కదండి. NH-16 రోడ్డు ఇక్కడ నుంచి దూరంగా మనకు కనిపిస్తుంది. అదిగోండి వెహికల్స్ వెళ్తున్నాయి కదా దూరంగా, అదేనండి NH-16. ఈ ప్రాంతంలోనే ట్రంపెట్ ఆకారంలో ఒక వంతెన అయితే రాబోతుందండి. ఇది NH-16 క్రాస్ అయ్యి దాని తర్వాత ట్రంపెట్ ఆకారంలో వంతెన నిర్మాణం చేస్తారు. ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా పనులు జరుగుతున్నాయి కదండి. మొత్తానికైతే అండి ఈ E13 రోడ్డు NH-16ని కనెక్ట్ అయ్యేటువంటి 3.54 కిలోమీటర్ల ఈ దూరం అయితే దానికి సంబంధించినటువంటి ఘాట్ రోడ్డు పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని మనం అయితే క్లియర్గా చెప్పుకోవచ్చండి. ఇదిగో చూస్తున్నాం కదా. ప్రధానంగా ఇక్కడ జరిగినటువంటి పని ఏంటి అంటే ఈ రోడ్డు నిర్మాణానికి కావాల్సినటువంటి భూమి మొత్తాన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం మరియు బౌండరీ పోల్స్ వేయటం, అలాగే ఈ ఘాట్ రోడ్డుకి సంబంధించినటువంటి ఎర్త్ వర్క్ జరుగుతూ ఉండడం, మధ్యలో వస్తున్నటువంటి బండరాలను వీటన్నిటిని కూడా తొలగించి ఘాట్ రోడ్ నిర్మాణం అయితే జరుగుతుందండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ జరుగుతున్నటువంటి పని అయితే ఇదండి. ఇక్కడ మొత్తం కూడా ఈ యొక్క 3.54 కిలోమీటర్ల దూరం ఈ ఘాట్ రోడ్డు మరియు ఈ ఎలివేటెడ్ కారిడార్ని నిర్మించడం కోసం 384 కోట్ల రూపాయల బడ్జెట్ని అయితే ప్రభుత్వం కేటాయించడం జరిగింది. 1 సంవత్సర కాల వ్యవధిలో ఈ ఘాట్ రోడ్లు వీటన్నిటిని కూడా నిర్మించాలని ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుంది. అంతకుముందు ఏదైతే నెక్కల్లు మరియు ఎర్రబాలెం వరకు 7.5 కిలోమీటర్ల దూరం ఉండేటువంటి ఈ E13 రోడ్డు ఇప్పుడు మొత్తం కూడా 11 కిలోమీటర్లకైతే దీని పొడవు పెరగడం జరిగింది. మొత్తము 11 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా అది చిన్న అప్డేట్ అయినా పెద్ద అప్డేట్ అయినా మీ ముందుకు ఖచ్చితంగా తీసుకొస్తూ ఉంటాను. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. నేను వీడియో మొదలైన దగ్గర నుంచి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని మిమ్మల్ని వీడియో చూసేప్పుడు విసిగించనండి. వీడియో చివరన మాత్రమే అడుగుతాను. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. నాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి నమస్కారం.